ఎముకలు దృఢంగా ఉండాలంటే మనం ఫస్ట్ జాయింట్స్ కదిలిస్తూ ఉండాలి, అట్లాగే లోడ్ చేస్తూ ఉండాలి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, అట్లాగే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటాము. సో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, సింపుల్ మోస్ట్ కామన్ అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు సింపుల్గా చేయగలిగింది ఏంటి అంటే నడవడం. సో ఆ నడక ఒక అరగంట నుంచి 40 మినిట్స్ వరకు మనం నడవగలిగితే చాలా వరకు బోన్స్కి జాయింట్స్కి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే బోన్స్ పైననేమో బోన్ ఎప్పుడైనా కానీ లోడ్ అవుతేనే రీమోడలింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, పర్ఫెక్ట్గా. అట్లాగే జాయింట్స్లో లూబ్రికేషన్ అనేది కూడా మనం లోడ్ చేస్తూ కదిలిస్తుంటేనే దానికి లూబ్రికేషన్ అనే మెకానిజం కరెక్ట్గా పనిచేస్తుంది. లూబ్రికేషన్ మెకానిజం కరెక్ట్గా పనిచేస్తే జాయింట్ కార్టిలేజ్కి నరిష్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది. సో దీనివల్ల ఓవరాల్గా ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్ కానీ మనకు కంట్రోల్లో ఉండాలి. తొందరగా బోన్స్ వీక్ అవ్వద్దు, జాయింట్స్ తొందరగా అరిగిపోవద్దు అని అంటే తప్పకుండా వ్యాయామంలో నడక అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లేదు నడక కష్టమవుతుంది, ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చింది అన్నప్పుడు స్విమ్మింగ్ లేదంటే సైక్లింగ్ ఆర్ వాకింగ్ ఇన్ ద వాటర్, స్విమ్మింగ్ పూల్లో కానీ మామూలు వాటర్ యాక్సెస్ ఉన్నవాళ్ళు వాకింగ్ అనేది నడక నీళ్ళల్లో నడిస్తే అప్పుడు మజిల్స్ కూడా వాటర్లో స్ట్రాంగ్ అవుతాయి చేసినప్పుడు. అట్లాగే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అని స్మాల్ వెయిట్స్ చేయడము, అట్లాగే యోగా లాంటి ఎక్సర్సైజెస్ చేయడము, లేకపోతే పిలాటెస్ ఇట్లాంటివి చేయడము, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 16 to 18 ఇయర్స్ నుంచే జిమ్ అనేది మొదలు పెడుతున్నారు చాలామంది. అది కరెక్ట్. ఎందుకు అనంటే జిమ్ అనేది బాడీ బిల్డింగ్ కోసం కాదు, జస్ట్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకొని జాయింట్స్ పైన లోడ్ తగ్గించుకుంటే చాలా వరకు ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది అండ్ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. యంగ్ విమెన్కి కూడా జిమ్ చేయడం అనేది ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాము అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రెస్. అందరూ చేసుకుంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇట్లాంటివి కాకుండా ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ కూడా మొదలు పెట్టవచ్చు. లైక్ రన్నింగ్, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్. ఈ మూడు కూడా మనం 18 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే మొదలు పెడితే బెటర్. ఎందుకంటే లేటర్ మొదలు పెడితే సడన్గా జాయింట్ పైన రిపిటేటివ్ మైక్రోట్రామా అని జరిగి దెబ్బ తగిలే ఛాన్స్ బాగా ఉంటుంది, కార్టిలేజ్ కూడా తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏది చేసినా ఎక్సర్సైజ్తో పాటు డయట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే జాయింట్స్ బెటర్గా ఫంక్షన్ చేయాలి, బోన్స్ లోడ్ ఎక్కువ తీసుకోగలగాలి అని అంటే మనం న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తినాలి. ఫుడ్లో మనం మెయిన్గా ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్స్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో కాకపోయినా ప్రోటీన్ కొంచెం ఎక్కువ, ఫ్యాట్ కొంచెం తక్కువ, కార్బోహైడ్రేట్స్ రీజనబుల్గా ఎంత అవసరం ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. 3 meals ఈజ్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ వాంట్ టు కట్ డౌన్, లూజ్ వెయిట్, ప్రాబబ్లీ 2 meals షుడ్ బి మోర్ దెన్ ఇనఫ్. ఒక మీల్ అండ్ దెన్ మిగతాది స్నాక్ లాగా టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఎగ్స్ లేకపోతే మిల్క్ అట్లా తీసుకోవడము, అట్లాగే ఫ్రూట్ మధ్యాహ్నంలో పెట్టుకోవడము, రాత్రిపూట జస్ట్ టేకింగ్ లైట్ 2 చపాతీ ఆర్ పుల్కా ఇట్లాంటివి తీసుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే తప్పకుండా మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బోన్ స్ట్రెంత్లో.